హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎస్ గుడ్ ఈవినింగ్. స్టార్ట్ చేద్దామండి ఈరోజు క్లాస్. 54 మెల్లగా జాయిన్ అవుతున్నారు. వాయిస్ ఈస్ కమింగ్, వాయిస్ ఈస్ నాట్ కమింగ్ సార్, ప్లీజ్ చెక్. గోకుల్ మై వాయిస్ ఈస్ కమింగ్ రైట్? ఇదిగా నెడునూరు వాళ్ళు. ఓకే, యా గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. స్టార్ట్ చేసేద్దామండి మన క్లాస్. సో ఈ రోజు మనము ఇంకొక కొత్త టాపిక్ తోటి వచ్చాము. ఓకే, ఆ టాపిక్ పేరు ఏంటి అంటే వొకేషనల్ కోర్సెస్. వొకేషనల్ కోర్సెస్ వాటి ఇంపార్టెన్స్ ఏంటి, ఓకే వాటి ఇంపార్టెన్స్ ఏంటి, పిల్లలకి ఏ విధంగా పిల్లలు వొకేషనల్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు, మన ఇండియాలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి వొకేషనల్ కోర్సెస్కి, వీటి మీద ఈరోజు సెషన్ 8th 9th క్లాస్ పిల్లలకి. ఓకే, సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను మీకు. ఓకే, సో వొకేషనల్ కోర్సెస్ ఇండియాలో వొకేషనల్ కోర్సెస్ గురించి. దెన్ నెక్స్ట్, ఈ వొకేషనల్ కోర్సెస్ ఏ విధంగా పిల్లలకి యూజ్ అవుతాయి, ఇది మన టుడేస్ టాపిక్. ఓకే, అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఐ హోప్ ఎవ్రీవన్ వర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్. ఓకే, సో లెట్ us స్టార్ట్. ఫస్ట్ ప్రీ పోల్ చేద్దాము మనము. మీకు వొకేషనల్ కోర్సెస్ మీద ఎంత ఐడియా ఉంది, అది ఏంటి? వాట్ కమ్స్ టు యువర్ మైండ్ when you hear the word vocational course? Only for adults, short term skill based learnings, useful for future, same as tuition. ఈ నాలుగిటల్లో ఏది ఆప్షన్? ఇక్కడ ఆప్షన్ రాయండి. ఓకే, బి బి బి, షార్ట్ టర్మ్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్. ఇంకెవరైనా రాస్తున్నారు ఆన్సర్స్? ఎస్, చాలా మంది బి రాశారు. అండ్ సారీ, ఆన్సర్ ఈజ్ బి. వొకేషనల్ కోర్సెస్ అంటే ఏంటి షార్ట్ టర్మ్ స్కిల్ బేస్డ్. ఇది ఏంటి అన్నది మనం నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ థింక్ వొకేషనల్ కోర్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా? ఎస్, నో, నాట్ ష్యూర్, ఓన్లీ ఇన్ కాలేజెస్. ఏ ఇద్దరు ఏ రాశారు. డూ యూ థింక్ వొకేషనల్ కోర్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా? అవునా కాదా, నాట్ ష్యూరా, ఓన్లీ ఇన్ కాలేజెసా? ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్? ఓకే, ఎస్ ఎస్ అని రాశారు. ఒకళ్ళు డి రాశారు, ఓన్లీ ఇన్ కాలేజెస్. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఎస్. ఏ ఆన్సర్ ఎస్. సో వొకేషనల్ కోర్సెస్ ఏదైతే ఉందో అది స్కూల్ ఎడ్యుకేషన్ నుండే మన ఇండియాలో స్టార్ట్ అయిపోతుంది. Which of these is an example of vocational courses? Painting and carpentry, English literature, algebra, geography. ఈ నాలుగిటల్లో ఏది వొకేషనల్ కోర్స్? పెయింటింగ్, కార్పెంటరీ, ఇంగ్లీష్ లిటరేచర్, ఆల్జిబ్రా, జియోగ్రఫీ. ఒకళ్ళు ఎవరో బి రాశారు, ఒకళ్ళు డి రాశారు, ఒకళ్ళు ఏ రాశారు, ఇంకోళ్ళు ఏ రాశారు, ఇద్దరు ఏ రాశారు. ఓకే, which of these is an example of vocational courses? Painting and carpentry, English literature, algebra, geography. సూపర్ అందరూ ఏ రాశారు. ఆన్సర్ ఈస్ ఏ. Who can join vocational courses? Only engineers, only working people, school and college students, retired people only.
can join occasional courses? Only engineers, only working people, school and college students, retired people only. కొంతమంది సి రాశారు, కొంతమంది డి రాశారు. సి 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 ఒకళ్ళు ఎవరో డి రాశారు, చాలా మంది మటుకు సి రాశారు. సో ఆన్సర్ ఈజ్ సి. What is the main purpose of vocational education? To make friends, to learn job ready skills, to pass exams only, to play games. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ వొకేషనల్ కోర్సెస్ ఆర్ వొకేషనల్ ఎడ్యుకేషన్? కొంతమంది ఏ రాశారు, టు మేక్ ఫ్రెండ్స్. కొంతమంది బి రాశారు, చాలా మంది బి రాశారు. కొంతమంది మటుకు ఏ డి. ఓకే, ఆన్సర్ ఈస్ బి, టు లెర్న్ జాబ్ రెడీ స్కిల్స్. ఇంకొక క్వశ్చన్, విచ్ స్కిల్ ఈజ్ లీస్ట్ లైక్లీ టు బి టాట్ ఇన్ వొకేషనల్ కోర్స్? Which skill is least likely to be taught in vocational courses? Plumbing, mobile repair, sieving, solving calculus problems. ఈ నాలుగిటల్లో అత్యంత తక్కువగా నేర్పించేది వొకేషనల్ కోర్స్ ఏది? తక్కువగా కానీ అసలు అది వొకేషనల్ కోర్సు కానిది కానీ, ఈ ఈ కంటెక్స్ట్ లో వొకేషనల్ కోర్సు కానిది ఏది? ప్లంబింగా, మొబైల్ రిపేరా, సీవింగా, సాల్వింగ్ క్యాల్కులస్ ప్రాబ్లమ్సా, ఏది? కొంతమంది సి రాశారు, చాలా మంది డి రాశారు. ఆన్సర్ ఈస్ డి. ఓకే, నౌ ఇప్పుడు చూద్దాం అసలు వాట్ ఈజ్ వొకేషనల్ కోర్స్. వొకేషనల్ కోర్సెస్ ఆర్ స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ designed to teach you practical skills, okay, for specific jobs. Instead of just studying from books, you will learn by doing. అంటే ఏంటి అంటే ఈ వొకేషనల్ కోర్సెస్ మెయిన్గా ఏంటి అంటే స్పెసిఫిక్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అని చెప్పి అనొచ్చు. అంటే దీన్ని మనము బుక్లో చదువుతున్నట్టు కాకుండా మనము ఆ స్కిల్ని, ఓకే, పని చేస్తూ నేర్చుకోవడము. రైట్, సపోజ్ వడ్రంగి పని ఉంది, వడ్రంగి పని చేయాలంటే, కార్పెంటరీ వర్క్ చేయాలంటే మీరు బుక్ లో చూస్తే వచ్చేది కాదు కదా. యూ నీడ్ టు, మీ దగ్గర కార్పెంటరీకి సంబంధించిన మిషన్ ఉండాలి, చెక్ ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ ది క్లారిటీ, ఏం చేయాలి అన్నది క్లారిటీ ఉండాలి. అవన్నీ మీకు మీరు రియల్ టైమ్గా అక్కడ మీ దగ్గర మిషన్ అది ఉండి, చెక్క ఉండి మీరు నేర్చుకుంటే వచ్చేది అది. అలాగే కుట్టు కానీ, వంటలు కానీ, ఇవన్నీ బుక్కుల్లో చూస్తే వచ్చేవి కాదు కదా. ఇవన్నీ మనము ఎలా నేర్చుకుంటాము? వాటితోటి పని చేస్తూనే నేర్చుకోగలుగుతాము. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వి కాల్ యాజ్ జాబ్ స్పెసిఫిక్, ప్రాక్టికల్ స్కిల్స్ ఫర్ జాబ్ స్పెసిఫిక్. రైట్. ఇండియాలో మనము వొకేషనల్ కోర్సెస్ ఎలాగా నేర్చుకుంటాము అని చెప్పాం కదా. ఐటీఐ కోర్సెస్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటాం మనం ఐటీఐ అంటే. ఇది ఏంటంటే గవర్నమెంట్ రన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఐటీఐ అన్నది గవర్నమెంట్ ఏంటి అంటే గవర్నమెంట్కి మన దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి వర్క్ ఉంటాయి అన్నది తెలుసు కాబట్టి ఆ ప్రాంతాల వాళ్ళని ఆ ప్రాంతాలలో ఇలాంటి కోర్సెస్ లో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఆ పిల్లలు కానీ ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు
ఆ ప్రాంతంలోనే ఉంటూ, ఆ ప్రాంతంలోనే డబ్బులు సంపాదించుకుంటూ, ఓకే. ఆ ప్రాంతంలోనే ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద కూడా మారొచ్చు. ఓకే. మీరు అడగొచ్చు. ఓకే. ఈ కోర్సెస్ ఏమేముంటాయి అని నెక్స్ట్ డౌట్ అదే గదా! ఎలక్ట్రీషియన్ గాని, మెకానిక్ గాని, టైలరింగ్ గాని, కంప్యూటర్ హార్డ్‌వేర్స్ గాని, కంప్యూటర్ పాడైంది. అది ఎలా రిపేర్ జేయాలి? లేపోతే టీవీ పాడైంది. ఎలా రిపేర్ జేయాలి? ఫ్రిడ్జ్ పాడైంది. ఎలా రిపేర్ జేయాలి? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే వాటిని ఎలా రిపేర్ జేయాలి? రైట్. ఇలాంటివి అన్నీ కూడా మనకి ఈ వొకేషనల్ కోర్సెస్‌లో భాగంగా వస్తూ ఉంటాయి. ఈ కోర్స్ డ్యూరేషన్ 6 మంత్స్ నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఓకే. మీరు అడగొచ్చు, సార్ ఇది నేర్చుకోవడం వల్ల నాకు లాభం ఏంటి అని. ఈ ఐటీఐ కోర్సెస్ చేయడం వల్ల మీరు కనుక నువ్వు చూస్తే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తీసుకోండి. లేపోతే మీరు మారుతి, మారుతి తీసుకోండి, టాటా తీసుకోండి. రైట్. వీటన్నిటిలోకి ఒక కార్ తయారు చేయాలంటే డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ ఉన్నవాళ్ళు మనకి అవసరం ఉంటారు. రైట్. ఆ స్కిల్స్ అన్నీ మన ఇండియాలో వొకేషనల్ కోర్సెస్‌లో నేర్పిస్తూ ఉంటారు. రైట్. సో, ఇది ఏంటి అంటే జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అలాగే ఇంకొక ఇది గూడా ఉంది. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్. ఇది గూడా గవర్నమెంట్ వాళ్ళు సెట్ చేసిన ఇదన్నమాట. స్కో సో, మన ఇండియాలో ఏ ఏ స్కిల్స్‌కి మనకి ఓకే. ఏ స్కిల్స్‌కి మనకి డిమాండ్ ఎక్కువ ఉంది. ఆ స్కిల్స్ వాళ్ళని ఆ స్కిల్స్ మన జనాలకి, మన స్టూడెంట్స్‌కి నేర్పిస్తే గనక వెంటనే ఉద్యోగంలో వాళ్ళని ప్లేస్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు యాపిల్ కంపెనీ ఇండియాకొచ్చింది. మన దగ్గర స్కిల్ లేదు. అప్పుడేమవుతుంది ఇండియాకొచ్చినా గానీ, మనము పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వర్క్ ఫోర్స్ అంటాం కదా! వాళ్ళని వేరే వేరే దేశాల నుండే తెచ్చుకోవాల్సొస్తుంది. అదే మనకి తెలుసు అనుకో, అప్పుడు మనకి మనమే మనమే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చే స్టేజ్‌లోకి వెళ్తామన్నమాట. సో, గవర్నమెంట్ ఏం చేస్తోందంటే ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ అలాగా డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇండస్ట్రీలోను గవర్నమెంట్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తోంది. మనము ఇందాక అనుకున్నట్టు ఇవి అన్ని షార్ట్ టర్మ్ కోర్సెస్. ఓకే. మీరు షార్ట్ టర్మ్ ఎందుకు? మళ్ళీ మీరు అడగొచ్చు. షార్ట్ టర్మ్ ఎందుకు అని జెప్పి. షార్ట్ టర్మ్ ఎందుకు అంటే అది ఫాస్ట్‌గా మీరు నేర్చేసుకొని యూ యూ క్యాన్ జంప్ ఇంటూ సమ్ జాబ్. అది ఫాస్ట్‌గా నేర్చుకొని ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయిపోవచ్చు. చూడండి ఇక్కడ కంప్యూటర్ బేసిక్స్, టైలరింగ్, బ్యూటీ కేర్, బేకింగ్, మొబైల్ రిపేర్. రైట్. ఇది ఎవరికి ఉపయోగం ఉంటుంది అని చెప్పి మళ్ళీ అడగొచ్చు. మీరు చదువుకునే పిల్లలు ఇవి కనుక మీరు నేర్చుకుంటే, మీరు మీ చదువుని మీరు కొనసాగించుకుంటూ చదువుకోవాలంటే మీకు డబ్బులు అవసరం ఉంటాయి. రైట్. డబ్బులుకి పేరెంట్స్ మీ మీ పేరెంట్స్‌ని అడగకుండా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళే ఇలాంటివి నేర్చుకొని వాళ్ళ చదువుకి వాళ్ళే పెట్టుబడి పెట్టేసుకుంటున్నారు. అది కాకుండా ఇంకొక యూజ్ ఏంటి అంటే మీరు చదువు అయ్యే టైంకి మీరు 6, 7 సంవత్సరాలు ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ తోటి బయటికొస్తారు మీరు. రైట్. అప్పుడు మీరు ఉద్యోగాలు వెతుకుతున్న సమయంలో ఏమవుతుంది అంటే, మీరు మీరేమి కొత్తగా ఏమి చెప్పక్కర్లే. ఓకే. నాకు ఈ స్కిల్ ఉంది. కాబట్టి ఈ స్కిల్‌కి ఈ ఈ ఈ చోట్ల ఉద్యోగాలొస్తాయి. సో, ఆ చోట్లకి వెళ్లి నేను ఆల్రెడీ ఇంత ఎక్స్‌పీరియన్స్ నాకు నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇంతుంది. కాబట్టి ఉద్యోగం ఇవ్వండి అంటే గనక డెఫినిట్‌గా జాబ్ వచ్చేయడం ఈజీ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ పాపులర్ వొకేషనల్ కోర్సెస్ ఫర్ స్టూడెంట్స్.
చూడండి, కంప్యూటర్ రిలేటెడ్, టైలరింగ్, బేకింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ రిపేర్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ సమ్ ఆఫ్ ది పాపులర్. ఓకే. బెనిఫిట్స్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యూ అడగచ్చు. వొకేషనల్ ట్రైనింగ్ వల్ల ఏంటి లాభాలు? ఇందాక చెప్పినట్టు మీ కాన్ఫిడెన్స్ చిన్నప్పటి నుండే హైలో ఉంటుంది. మిగతా వాళ్ళతోటి అడిగితే ఎస్, ఇదా, ఇది ఇలా చేసేయచ్చు, అలా చేసేయచ్చు అని చెప్పి మీరు ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి మీరు వాళ్ళకి ఈజీగా సలహా ఇచ్చేసే పొజిషన్‌లో ఉంటారు. సో, మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ మీద వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకొకటేంటంటే జాబ్ రెడీనెస్ అంటే ఏంటి అంటే చదువు అయిపోంగానే మీరు ఇమ్మీడియేట్‌గా జాబ్‌లో జాయిన్ అయిపోయేటట్టు ఉంటాయన్నమాట ఈ కోర్సెస్. దెన్ నెక్స్ట్ అన్నిటికంటే ఫైనల్ ఏంటి అతి ముఖ్యమైనది ఎర్నింగ్స్. చిన్నప్పటి నుండే మీరు ఈ వొకేషనల్ కోర్సెస్ వాటి మీద వాటి మీద కనుక మీరు శ్రద్ధ పెట్టి చేయగలిగితే గనక వాళ్ళు ఎర్లీ స్టేజెస్ నుండి అంటే చిన్నప్పటి నుండే సంపాదన కూడా ప్రారంభించేయచ్చు. ఓకే. రైట్. ఇక్కడ వరకు అర్థమైంది కదా అందరికీ? ఇప్పుడు మనము కొన్ని కొన్ని స్టోరీస్ చూద్దాము మనము. ఒక్కొక్కళ్ళు ఏమి సాధిచ్చారు అసలు అన్నది చిన్న చిన్న స్టోరీస్ ఈ వొకేషనల్ కోర్సెస్ మీద. అందరూ రెడీనా అండి? మీరు ఎవరన్నా మీ సైడ్ నుండి ఏదన్నా స్టోరీ ఇక్కడ టైప్ చేసి చెప్పగలుగుతారా? మీ మీ స్టూడెంట్స్ గాని, మీరు కానీ చేసినవి. క్యాన్ యూ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్? మీ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తారా? మీ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేయండి. నేను కూడా నేను కూడా కొన్ని కథల రూపంలో చెప్తాను మీకు. అప్పుడు పిల్లలకి కూడా నీట్‌గా అర్థమవుతుంది. మీరెవరన్నా చెప్పగలుగుతారా? మీ సైడ్ నుండి మీకు తెలిసిన వాళ్ళు కానీ, ఎవరన్నా కానీ ఇలాగా ఈ వొకేషనల్ కోర్సెస్ జాయిన్ అయ్యి డబ్బు సంపాదించుకుంటూ ఆహ్, వాళ్ళకి వాళ్ళ ఎడ్యుకేషన్‌కి వాళ్ళే పెట్టుబడి పెట్టుకుంటూ చేసిన వాళ్ళు ఉన్న ఎవరన్నా ఉన్నారా? ఉంటే వాళ్ళ స్టోరీస్ ఏమనన్నా మీరిక్కడ టైప్ చేయగలుగుతారా? మైనారిటీ లిజన్. ఇది మైనారిటీ లిజన్ అంటే అర్థం కాలేదండి ఇది. కేజీబీవీ స్కూల్. ఓకే. లలిత గారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? కేజీబీవీ స్కూల్ అని చెప్పి రాశారు. దెన్ నెక్స్ట్ కేజీబీవీ మైనారిటీ అని చెప్పి రాశారు. కేజీబీవీ మైనారిటీ వాళ్ళు 2515 హ్యాష్. రకరకాల కోడ్లు రకరకాలు రాస్తున్నారిక్కడ. మీరు ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు? మీకొక 5 నిమిషాల టైమ్ ఇస్తాను. మీ సైడ్ నుండి ఎవరన్నా కానీ వాళ్ళ స్టోరీస్‌ని ఓకే. మీరు టైప్ చేసి పంపించొచ్చు. ఆ స్టోరీస్ మనము ఇక్కడ ఉన్న మిగతా పిల్లలకి షేర్ చేస్తున్నాం. ఓకే. సో, ప్లీజ్ షేర్ ఎనీ స్టోరీస్ మీకు తెలిసిన పిల్లలు కానీ, లేపోతే మీరు మీ పిల్లలకి ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు నేర్చుకుని బెనిఫిట్ పొందిన సినారియోస్ కానీ, ఎందుకంటే ఈ వొకేషనల్ కోర్సెస్ మనం 9థ్ నుండి కూడా స్టార్ట్ చేసేయొచ్చు. కాబట్టి మీరు మీరు ఒక 2 మినిట్స్ టైమ్ ఇస్తాను. ఆల్రెడీ 2 మినిట్స్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ టైమ్ ఇస్తాను. మీరు మీ సైడ్ నుండి ఏదైనా స్టోరీస్ ఉంటే కనుక చెప్పండి. టైప్ చేయొచ్చు మీరు. మీరు టైప్ చేసిన దాన్ని నేను మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి చదివి వినిపిస్తాను. ఓకే.
ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే ఈ వొకేషనల్ కోర్సెస్ ద్వారా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరన్నా బెనిఫిట్ అయ్యారా? బెనిఫిట్ అయిన వాళ్ళ స్టోరీ ఏదన్నా ఉంటే చెప్పండి. సో దట్ ఎవ్రీవన్ బూస్ట్ ఇన్ కాన్ఫిడెన్స్ సార్. ఓకే. 30 crore story name. NSQF అన్నారు కదా మీరు. ఇక్కడ చూడండి చూపిస్తాను NSQF. నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్. ఇగో చూడండి, సిస్టమ్ దట్ ఆర్గనైజెస్ స్కిల్ కోర్సెస్ ఇంటూ లెవెల్స్ 1 to 10. అంటే ఆ స్కిల్ కోర్సెస్ 1 to 10 రేంజ్లో వాళ్ళు, అంటే టఫ్నెస్ నుండి ఈజీ నుండి టఫ్ స్కిల్స్ వరకు వాటిని వాటిని గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి వాళ్ళు ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేశారు. హెల్ప్స్ టు అండర్స్టాండ్ ద డిఫికల్టీ అండ్ వాల్యూ ఆఫ్ ఈచ్ కోర్స్. ఈచ్ కోర్స్ వల్ల లాభం ఏంటి, దానివల్ల కష్టాలు ఏంటి, ఓకే, దానివల్ల లాభాలు ఏంటి, కష్టాలు ఏంటి, ఆ కోర్సు డీటెయిల్స్ కంప్లీట్గా. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్. ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న స్టోరీస్ చూద్దాము. దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఫ్రమ్ సూయింగ్ హాబీ టు ఫ్యాషన్ డ్రీమ్స్. ఓకే. సూయింగ్ అంటే ఏంటి? కుట్టు, అల్లికలు అంటారు కదా, అల్లికలు కుట్టు మిషన్ లో చేస్తూ ఉంటారు కదా, అది. టు ఫ్యాషన్ డ్రీమ్స్. అనన్య స్టోరీ. అనన్య అన్న ఒక అమ్మాయి ఉంది, 8th class అమ్మాయి, ఫ్రమ్ అనంతపూర్, జాయిన్డ్ ఏ వొకేషనల్ కోర్స్ ఇన్ టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైన్. ఓకే. టైలరింగ్, ఫ్యాషన్ డిజైన్ వాళ్ళ స్కూల్లో ఇస్తున్నారు వొకేషనల్ కోర్సు. దానికి ఆ పిల్ల జాయిన్ అయింది. ఓకే. జాయిన్ అయిన తర్వాత షీ లర్న్డ్ హౌ టు స్టిచ్ స్కూల్ యూనిఫామ్, మేక్ సింపుల్ డ్రెస్సెస్ అండ్ యూజ్ ఏ sewing machine. Soon she started stitching clothes for her family and neighbors. Her designs became popular and began earning pocket money. దానివల్ల ఏంటి, ఆ అమ్మాయి స్టార్టింగ్ లో మెల్లగా నేర్చుకుంది. ఆ నేర్చుకున్న దాంతో ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కుట్టడం స్టార్ట్ చేసేసింది. తమాషాగా ఉంటుంది కదా, మనం ఏదన్నా కొత్తది నేర్చుకుంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటాం, రైట్? అలాగా ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు, నైబర్స్ మీద ప్రయోగించింది. ఆ అమ్మాయి నేర్చుకున్న స్కిల్ అంతా. దానివల్ల ఏమైంది అంటే మెల్లమెల్లగా ఈ అమ్మాయి ఆ చుట్టుపక్కల వాళ్ళ టౌన్ లో కూడా మిగతా వాళ్ళందరికీ ఈ అమ్మాయి గురించి తెలిసి వాళ్ళ ఏవైతే కుట్టువి ఉన్నాయో అవన్నీ మెల్లగా ఈ అమ్మాయికి ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేయడం వల్ల ఆ అమ్మాయి పాకెట్ మనీ కూడా ఎర్నింగ్ స్టార్ట్ అయిపోయింది 8th class లోనే. ఓకే. దాని తర్వాత నేర్చుకోవడం వల్ల ఆ అమ్మాయికి ఆ కుట్టు దాని మీద మంచి అవగాహన వచ్చి, ఓకే, నా ఎక్స్పర్టైజ్ ఏరియా ఇది, నేను దీంట్లోనే వెళ్ళాలి ముందరికి అని ఫుల్ ఐడియా వచ్చి ఆ అమ్మాయి ఏం చేసింది, ఫైనల్ గా డిజైనర్ ఐ వాంట్ టు బికమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పి ఆ అమ్మాయి అనుకుని దాని తర్వాత మెల్లగా ప్లాన్ టు స్టడీ టెక్స్టైల్ అండ్ డిజైన్. ఓకే. టెక్స్టైల్ అండ్ డిజైన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి 10th తర్వాత నేర్చుకోవడానికి సన్నద్ధమైంది.
ఓకే, ఇది అనన్య అనే అమ్మాయి స్టోరీ. అందరికి స్టోరీ నచ్చిందా అండి? స్టోరీ బాగుందా? వి నో అబౌట్, చూడండి ఇక్కడ ఐ యామ్ జాయిన్ ఇన్, ఇగో ఇక్కడ ఎవరో రాశారు చూడండి. వాళ్ళు ఎవరో డైరెక్ట్ గా రాశారు చూడండి, ఆటోమొబైల్స్ దాంట్లో జాయిన్ అయ్యాము అని చెప్పి. వి నో అబౌట్ ఇంజన్స్, వి నో అబౌట్ ఇంజన్స్, గేర్ సిస్టమ్స్ ఎక్సెట్రా. చూడండి ఎవరో ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయిపోయి వాళ్ళు చదువుతో పాటు ఈ వొకేషనల్ కోర్సెస్ కూడా జాయిన్ అయిపోతున్నారు చూడండి. వి లైక్ ద స్టోరీ సార్, థ్యాంక్స్ అండి. ఓకే, ఒక స్టోరీ చూసాం, అనన్య అనే అమ్మాయి. ఆ అమ్మాయి ఏంటి అంటే మెల్లగా ఆ అమ్మాయికి చిన్నప్పుడు చూస్తూ ఉంటే కనుక పిల్లలు వాళ్ళకి ఏదో ఒక సూది దారం దొరికింది అంటే వాళ్ళు కుట్టేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ కుట్టేయడం అన్నది ఆ అమ్మాయికి కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ అయ్యి, ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ ని ఇంట్లో వాళ్ళు కూడా గమనించి ఆ అమ్మాయికి సర్లే నేర్చుకుంటోంది కదా అని చెప్పి వొకేషనల్ కోర్సులో జాయిన్ చేస్తే ఆ అమ్మాయి మెల్లమెల్లగా నేర్చుకున్నది ఫుల్ సాధన పట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ చేయడం వల్ల ఆ అమ్మాయి ఏదన్నా గాని మనము ఏదన్నా చేసి ఎవరన్నా మనల్ని అప్రిషియేట్ చేసి దానికి కొన్ని డబ్బులు ఇచ్చారనుకోండి, భలే ఆనందంగా ఉంటుంది. వావ్! నేను కష్టపడి చేసుకున్న దానికి ఐ గాట్ అప్రిషియేషన్ అని. అవునా? అలాగే ఈ అనన్యకు కూడా ఆ అమ్మాయికి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ ఆ కళ ఏదైతే ఉందో ఆ టైలరింగ్ అన్నది, దాన్ని ఆ అమ్మాయి ప్రొఫెషన్ కిందే డిసైడ్ చేసుకుంది. ఓకే, ఐ వాంట్ టు బికమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్. రైట్. మీకు చెప్పా కదండి, ఫస్ట్ ఒక క్లాస్లో మీకు చెప్పిన గుర్తు, చీర కట్టడానికి లేకపోతే పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో మీకు చేతికి చేతికి ఏదండి దాన్ని ఎప్పుడు మర్చిపోతాం, గోరింటాకు, గోరింటాకు, మెహందీ అంటారు కదా, మెహందీకి దానికి ఒక పెళ్ళికి కనుక నువ్వు మెహందీ వేయడానికి వెళ్తే ఒక్కొక్కళ్ళ దగ్గర 500 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. మెహందీకి 500, 1000 ఆ వర్క్ బట్టి. ఒక్క పెళ్ళికి వెళ్ళారంటే వాళ్ళు అక్కడ ఓ 50 మందికి మెహందీ వేయాలంటే 50 ఇంటూ చూడండి, 50 ఇంటూ 500 ఎంత అవుతుంది మీకు? 25,000 వస్తాయి ఒక్క రోజుకి. మనకి ఉన్న ఇంట్రెస్ట్ ని మనము దాన్ని ప్రెజెంట్ చేసుకునే ఈ విధానం బట్టి ఉంటుంది. ఇలాగా మామూలుగా జాబులు ఐటీ కంపెనీల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లో వర్క్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్, దీని మీద ఉండే ఇంట్రెస్ట్ తో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా జస్ట్ వెళ్తారు, వెళ్ళి ఒక రోజంతా అక్కడ వాళ్ళతో స్పెండ్ చేస్తే 20,000, 30,000, ₹1,00,000 కూడా వస్తూ ఉంటాయి. రైట్. ఎస్. ఏదన్నా అండి, ఏదన్నా సరే ఫైనల్‌గా ఏంటి అంటే ప్రతి ప్రతి వాళ్ళు ఎవరైతే చేతికి గోరింటాకు పెడతారో, అన్ని గోరింటాకులు పెట్టేవాళ్ళు కోట్లు సంపాదించేస్తారు అంటే గనక అందరూ గోరింటాకు పెట్టడం నేర్చుకుంటారు. కాదు అది. దాంట్లో మళ్ళీ ఇన్నోవేషన్ ఎలాగా గోరింటాకుని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో ఎలాగా ప్రెజెంట్ చేయాలి. ఓకే. ఎలాగా ఆ గోరింటాకు ఆకర్షించేటట్టు ఉండాలి అన్నది మళ్ళీ ఆ ఇన్నోవేషన్ ఉంటుంది. ఆ ఇన్నోవేటివ్ స్టైల్‌లో. అంతేగాని చేతి మీద ఓ 3 చుక్కలు పెట్టి నేను గోరింటాకు పెట్టేస్తాను 30,000 వస్తాయి అంటే నో. రామ్ గోపాల్ సార్ చెప్పారు గోరింటాకు పెడితే 50,000 వస్తాయంటే నో, రావు. దాంట్లో కూడా మళ్ళీ టెక్నిక్స్ తెలియాలి. ఓకే. టెక్నిక్స్ తెలియాలి. ఎలాగ చెయ్యాలి? ఎంత అందంగా మీరు చెయ్యాలి అన్నది తెలియాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. చీర కట్టేవాళ్ళుంటారు. చీర కట్టేవాళ్ళు పెద్ద పెద్ద ఫ్యామిలీస్‌లో వాళ్ళ ఫంక్షన్స్‌లో చీర కట్టడానికి ఒక్కొక్కళ్ళ దగ్గర 50,000, ₹1,00,000 కూడా తీసుకుంటారు వాళ్ళు. చీర కట్టడానికి 50,000, ₹1,00,000 అంటే ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే అంత అందంగా కట్టాలి చీరని. మీకు ఓకే. ఏదన్నా సరే మీరు ఏ సైడ్ వెళ్ళినా సరే, ఆ సైడ్‌లో మీరు నిష్ణాతులవుతేనే
సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎనీ ఏరియా యూ చూస్. ఓకేనా అండి? నెక్స్ట్ స్టోరీకి వెళ్దామా? ఎస్, బాగున్నా అండి. సార్ ఈ బాగున్నా అండి. ఇక్కడ ఎవరో బాగున్నారా సార్ అని అడుగుతున్నారు. బాగున్నా అండి. మళ్ళీ ఇంకో స్టోరీలోకి వెళ్దామా? నెక్స్ట్ స్టోరీ చూడండి. మీనా, ఈ అమ్మాయి స్టోరీ. కుకింగ్ హెర్ వే టు కాన్ఫిడెన్స్. Meena, a shy class 9 girl from Chennai, took up a vocational course in food and catering. మీనా అనే అమ్మాయి ఏంటి అంటే 9th క్లాస్ పిల్ల, వొకేషనల్ కోర్స్లో ఫుడ్ అండ్ క్యాటరింగ్ నేర్చుకుంది. షీ లర్న్డ్ టు బేక్ కేక్స్, కుక్ సింపుల్ డిషెస్ అండ్ డెకరేట్ ప్లేట్స్. షీ సర్ప్రైజ్డ్ హర్ పేరెంట్స్ బై baking her brother's birthday cake at home. Soon her neighbors started ordering cakes and snacks for her. చూడండి, ఇది ఒక ఫుడ్ బిజినెస్ కూడా ఇండియాలో ఎంత అంటే అంత ప్రాచుర్యం పొందుతున్న ఇండస్ట్రీ ఏంటి అంటే ఫుడ్ బిజినెస్. మీరు ఫుడ్ ఎలా చేస్తారు అన్నది, టేస్ట్ టేస్ట్ ఒకటి, వెరైటీస్ ఒకటి, ఎన్ని వెరైటీస్ చేయగలుగుతారు మీరు అన్నది. ఓకే, ఈ అమ్మాయి కేక్స్ ఎలా తయారు చేయాలి, లేకపోతే ప్లేట్ డెకరేషన్ మనము మనము చేసుకున్నది. ఓకే, పెద్ద పెద్ద హోటల్స్లో కానీ అక్కడ మీరు చూస్తే కనుక మనము ఇంట్లో బిర్యానీ చేసుకుందాం అంటే ఓ ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో బిర్యానీని గుమ్మరించేసుకుని వెళ్ళి తినేస్తాం. రైట్, దాంట్లో ఏవేవో వేసేసుకుంటాం, తినేస్తాం. కానీ అదే 5 స్టార్ హోటల్లో మనము ఒక ప్లేటు బిర్యానీ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఎంత నీట్గా ప్లేట్ తీసుకొస్తారంటే, అయ్యో తింటే ఈ డెకరేషన్ అంతా పోతుందే అనే అంత నీట్గా తయారు చేసుకుని తీసుకుని వస్తారు ఆ ప్లేట్, ఆ బిర్యానీ. రైట్, అదే బిర్యానీ మనం ఇంట్లో చేసుకుంటే మనకు 100 రూపాయలు అవుతుంది. అదే బిర్యానీ నేను అదే 5 స్టార్ హోటల్లో తింటే ఆ కి దానికి అదే బిర్యానీ 10,000 ఛార్జ్ చేస్తారు. ఆ 10,000కి తగ్గట్టు ఆ ప్లేట్ కానీ, లేకపోతే దాంట్లో ఉండే ఆ బిర్యానీ మీద క్యారెట్ కానీ, కీరా కానీ, లేకపోతే క్యాబేజీ స్మాల్ స్లైసెస్ కానీ, అవి డెకరేట్ చేసిన విధానం ఉంటుంది చూడండి. అది మీరు ఎప్పుడన్నా గూగుల్లో కానీ అక్కడన్నా చూడండి. ఓకే, అలాగే కేక్స్ ఈ మధ్య చూస్తే కనుక ఇంట్లోనే కేక్స్ చేసి చాలా మంది మీ చుట్టుపక్కల కానీ మీ కాలనీస్లో కానీ ఎక్కడన్నా చూస్తే కనుక వాళ్ళే కేక్ తయారు చేసి రెడీగా మీకు ఇంటికి వచ్చి డెలివర్ చేసేస్తూ ఉంటారు. కేక్స్ కానీ, లేదంటే కనుక ఫుడ్ ఫర్ పార్టీస్ కానీ, అవి మీరు ఎక్కడో వెళ్ళక్కర్లేదు. మీరు కనుక మీ ఊళ్ళోనే చిన్న చిన్న ప్లేసుల్లోనే వాళ్ళు ఆర్డర్స్ తీసుకుని చేసేస్తూ ఉంటారు. అలాగే ఈ మీనా అన్న అమ్మాయి వొకేషనల్ కోర్సెస్ ద్వారా ఫుడ్ క్యాటరింగ్ చేసి చూశారు కదా ఎలాగైందో. దాని తర్వాత ఆ అమ్మాయి హర్ డ్రీమ్ ఈస్ టు బికమ్ ఎ షెఫ్ అండ్ రన్ హర్ ఓన్ బేకరీ కేఫ్ వన్ డే. ఆ అమ్మాయి అలాగ ఒక డైరెక్షన్లో మనము నడవడం స్టార్ట్ చేసామనుకోండి, ఆ డైరెక్షన్లో మనకి అవకాశాలు వచ్చేదాన్ని బట్టి మన ఆలోచన విధానం మారుతుంది. మనం ఒకటే చోట కూర్చున్నాము అంటే ఏమీ రాదు. 150 ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, 150, 300 పనికిరాని ఆలోచనలు వస్తాయి. అదే మనము పనికొచ్చే రూట్లో నడవడం ప్రారంభిస్తే పనికొచ్చే 150 ఆలోచనలు వస్తాయి. అలాగా ఈ అమ్మాయి చిన్న వొకేషనల్ కోర్సే జాయిన్ అయింది. దాని తర్వాత ఆ అమ్మాయికి ఐ వాంట్ టు బికమ్ ఎ షెఫ్, నేను షెఫ్ అయిపోవాలి, నా ఓన్ బేకరీ స్టార్ట్ చేసుకోవాలి అనే ఆలోచన వచ్చింది ఆ అమ్మాయికి. ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయి? మనం చేసేదాన్ని బట్టి మనలో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, మన మీద మనకి ఒక నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకం పెరిగిన తర్వాత ఎవ్వరు ఆపలేరు. ఆ నమ్మకం అన్నది మన చేతుల్లోనే ఉంది.
మనల్ని మనమే పుష్ చేసుకుంటూ ఉండాలి ఎల్లప్పుడు. మనల్ని మనం వెనక నుండి మనల్ని మనం పుష్ చేసుకుంటూనే ఉండాలి. వెనక నుండి మనల్ని తోసేసే వాళ్ళు బోలెడంత మంది ఉంటారు. రైట్? మనల్ని మనం పుష్ చేసుకొని ముందరికెళ్ళడమే ఈ అమ్మాయి స్టోరీ. మీనా అన్న అమ్మాయి. హౌ ఈస్ మై సెకండ్ స్టోరీ? యెస్. యెస్. గుడ్. 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 థాంక్స్ అండి. ఈ ఇవి అన్నీ ఏంటంటే ఎగ్జాంపుల్స్ తోటి చెప్పే చెప్పే టాపిక్స్ కాబట్టి ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకొనొచ్చాను ఈరోజు. ఈ ఎగ్జాంపుల్స్ బట్టి పిల్లలు ఎవరైతే ఉన్నారో 8థ్, 9థ్ పిల్లలు కాబట్టి దిస్ ఈస్ రైట్ ఏజ్ ఫర్ దెమ్ ఈవెన్ టు థింక్. వాళ్ళకి ఆలోచించే శక్తి కొద్దిగా వచ్చింది గాబట్టి, వాళ్ళు ఇప్పుడు ఆలోచించి కొద్దిగా నిర్ణయాలు తీసుకోవచ్చు. లేదు అంటే ఆలోచించి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పగలుగుతారు ఇంట్లో కానీ, లేపోతే టీచర్స్‌కి కానీ. ఓకేనా అండి? వెళ్దామా మనము ఇంకో స్టోరీలోకెళ్దాం. 2 స్టోరీలు చూసాం గదా! లెట్ అస్ గో ఇంటు అదర్ స్టోరీ. 'అర్జున్ ద యంగ్ మొబైల్ డాక్టర్.' ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏరియా ఈ మధ్య. అందరి దగ్గర మొబైల్లుంటున్నాయి. ఆ మొబైల్లు ఉండడం వల్ల ఏదో రకమైన సమస్యలతోటి సతమతం అవుతూ ఉంటున్నారు అందరూ. దాంట్లో దాంట్లో ఏమంటారు కొంతమందికి ఛార్జింగ్ ఫాస్ట్‌గా అయిపోతుందని, కొంతమందేమో డేటా మొత్తం అప్‌లోడ్ అయిపోతోందని, నేను ఏమి వాట్సాప్ వాడను, ఏమి వాడను. కానీ నా మొబైల్‌లో డేటా ఫుల్ అయిపోతోందని. లేపోతే నా మొబైల్‌లో కెమెరా పనిచేయట్లేదని, 2 కెమెరాలున్నాయి. ఒకటే పని చేస్తుంది, ఒకటి పని చేయట్లేదని, లేతే స్విచ్‌లు సరిగ్గా వర్క్ చేయట్లేదని, వాల్యూమ్ సరిగ్గా వర్క్ చేయట్లేదని, ఇలాగా రకరకాల సమస్యలు. మన మన ఒంటికి సమస్యలొస్తే మనము డాక్టర్ దగ్గరికి ఎలా ఎళ్తామో, అలాగా మనకి ఒక మొబైల్ డాక్టర్ అన్నమాట. ఈ అర్జున్ అన్న అబ్బాయి ఎవరంటే మొబైల్ డాక్టర్. ఈ అబ్బాయి ఏం చేశాడో చూద్దాం. ఈ అబ్బాయి ఓకే. హి ఈస్ ఫ్రమ్ ఈ అబ్బాయి ఏంటి అంటే ఆ అబ్బాయికి మొబైల్స్ అంటే చాలా ఇష్టం మా అబ్బాయికి. అన్ని మొబైల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు. వాటి గురించి ఓకే. ఏ మొబైల్ ఎలా పనిచేస్తుంది? యాపిల్ మొబైల్‌కి, ఆండ్రాయిడ్ మొబైల్‌కి, ఐఓఎస్ మొబైల్‌కి, ఆండ్రాయిడ్ మొబైల్‌కి డిఫరెన్స్ ఏంటి? సామ్‌సంగ్ మొబైల్‌కి లేకపోతే యాపిల్ మొబైల్‌కి డిఫరెన్స్ ఏంటి? ఎన్ని రకాల మొబైల్స్ ఉన్నాయి? ఆహ్, ఐఓ ఎన్ని రకాల ఇవి ఉన్నాయి? ఓకే. ఆహ్, ఐఓఎస్ అని మనం ఆండ్రాయిడ్ అని అంటాం గదా! అవి ఎన్ని రకాలున్నాయి? లేదంటే గనక మొబైల్స్ ఎన్ని రకాలున్నాయి? డ్యూయల్ సిమ్ వల్ల లాభాలేంటి? డ్యూయల్ సిమ్‌లు పెట్టుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనము? అలాగా రకరకాల వీటి మీద ఈ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉండి దాంతోటి వొకేషనల్ కోర్స్ ఆన్ మొబైల్ రిపేర్ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత హి లెర్న్డ్ రీప్లేస్ స్క్రీన్స్. మనమందరము మన మొబైల్‌లో చూస్తూ ఉంటాం గదండీ! ఒకవేళ మొబైల్ కింద పడిపోయింది అంటే అద్దం విరిగిపోతుంది మొబైల్‌ది. అదే గనక నేను స్క్రీన్ గార్డ్ పెట్టుకున్నాను అంటే అప్పుడేమవుతుంది? స్క్రీన్ గార్డ్ అన్నది పెట్టుకుంటే స్క్రీన్ గార్డ్ ఎఫెక్ట్ అవుతుంది కానీ మొబైల్ మటుకు సేఫ్‌గా ఉంటుంది. రైట్. అలాగే ఛార్జింగ్ కొన్ని కొన్ని సార్లు మనము మొబైల్ గంట ఛార్జ్ చేస్తే అది ఫుల్ అవుతుంది. ఫుల్ అయిపోయిన 15 నిమిషాల్లోనే మొత్తం ఛార్జ్ అయిపోతుంది. అప్‌గ్రేడ్ సాఫ్ట్‌వేర్స్, రకరకాల సాఫ్ట్‌వేర్స్ బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేస్తాయి గదా! మొబైల్‌వి. ఇవన్నీ నేర్చుకున్నాడు ఆ అబ్బాయి. ఇవన్నీ నేర్చుకొని ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఎవ్వరికి ఎలాంటి సమస్యొచ్చినా ఆ చుట్టుపక్కలే గాదు స్కూల్ మొత్తంలో ఎవరికి ఏ సమస్యొచ్చినా గానీ, ఆ అబ్బాయి కాస్త ఇంకా సాల్వ్ చేస్తా ఉండేసరికి, ఆ అబ్బాయికి అందరూ చుట్టుపక్కల వాళ్ళు గానీ, స్కూల్ వాళ్ళు గానీ అందరూ ముద్దు పేరు పెట్టేసుకున్నారు. మొబైల్ డాక్టర్ అని జెప్పి. ఎవరికన్నా మొబైల్ ప్రాబ్లమ్ వచ్చిందంటే, ఓకే. మన మాకు తెలిసిన అబ్బాయి ఒకడున్నాడు అర్జున్ అని జెప్పి, మీ మొబైల్ తీసుకురండి. మా వాడు రిజాల్వ్ చేసి ఇచ్చేస్తాడు అనే
రేంజ్కి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. ఓకే, దానివల్ల లాభం ఏమొచ్చింది అంటే చూడండి, విత్ మనీ హీ బాట్ హీస్ ఓన్ సెట్ ఆఫ్ రిపేర్ టూల్స్. ఇలా చిన్న చిన్నవి స్టార్ట్ చేయడంతో ఆ అబ్బాయికి డబ్బులు రావడంతో ఆ అబ్బాయి ఒక ఓన్ సెటప్ పెట్టేసుకున్నాడు ఆ అబ్బాయి, ఈ మొబైల్ రిలేటెడ్. టుడే అర్జున్ ఈస్ సేవింగ్ టు ఓపెన్, చిన్న చిన్న డబ్బులన్నీ అబ్బాయి సేవ్ చేసుకుని, ఓకే, మొబైల్ రిపేర్ షాప్, ఆ అబ్బాయి అంతటా అబ్బాయి ఒక మొబైల్ రిపేర్ షాప్ పెట్టి చదువుకుంటూ, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకుంటూ మొబైల్ రిపేర్ షాప్ పెట్టాలి అని ఒక కలగంటున్నాడు. ఇప్పుడు అబ్బాయి వచ్చిన చిన్న చిన్న అమౌంట్లన్నీ దాచుకుంటున్నాడు. ఇన్ ఫ్యూచర్ ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఒక మొబైల్ రిపేర్ షాప్ పెట్టేసుకుంటాడు, కంటిన్యూయింగ్ హిస్ ఫర్దర్ ఎడ్యుకేషన్. అప్పుడు ఈ ఎలక్ట్రికల్ అది ఉంటుంది కదా, ఆ డివిజన్లోనే ఆ అబ్బాయి వెళ్ళిపోవచ్చు. అలా చదువుకుని మంచి చదువుకుంటే గనక ఏ యాపిల్, ఏ శాంసంగ్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకు కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అప్పటికి ఆ అబ్బాయి నిష్ణాతుడు అయిపోతాడు. ఈ మొబైల్ లో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎందుకు వస్తాయి అన్న దాని మీద అవగాహన వస్తే. రైట్, మన మొబైల్ డాక్టర్ స్టోరీ బాగుందా అండి? అర్జున్ ద మొబైల్ డాక్టర్. ఎస్, ఎస్. మై సీనియర్ కార్తిక్ లర్న్స్, ఎవరు ఇక్కడ రాస్తున్నారు చూడండి, మై సీనియర్ ఎవరో ఏ స్కూల్ వాళ్ళు రాస్తున్నారు. మై సీనియర్ కార్తిక్ లర్న్స్. ఇగో చూడండి ఎవరో వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ సీనియర్ ఎవరో కార్తీక్ అన్న అబ్బాయి ఆల్రెడీ మొబైల్ ఇది నేర్చుకుంటున్నట్ట ఆల్రెడీ. చూడండి, వొకేషనల్ ట్రైనింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ సార్, ఇట్ ఈస్ ఏ స్కిల్. ఎస్, డెఫినెట్ గా ఇది డబ్బులు సంపాదించుకోవడానికే కాదు, మనకి ఇవి తెలిసింది అంటే మనము ఎవరికి ఆ ఎవరి గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మా ఇంట్లోనే మా చిన్నప్పటి నుండి చిన్న చిత్త పనులు ఏమైనా ఉంటే మేమే చేసేసుకుంటాము. ట్యూబ్ లైట్ ఫిక్సింగ్, ఫ్యాన్ ఫిక్సింగ్ కానీ, లేదంటే గనక ఈ చిన్న చిన్న ఫ్యూజులు పోతే గానీ, ఇవన్నీ మాకు మేమే చిన్నప్పటి నుండి మేము చేసేసుకుంటూనే ఉండేవాళ్ళము. ఇప్పటికి కూడా చేసేసుకుంటూ ఉంటాము. సో ఇది చిన్నప్పటి నుండి చూసి నేర్చేసుకున్నవి. ఓకే, వొకేషనల్ కోర్సెస్ మీనింగ్. వొకేషనల్ కోర్సెస్ మీనింగ్ మీకు నేను ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అంటే ఎగ్జాక్ట్‌గా తెలుగులో అంటే ఎగ్జాక్ట్‌గా నాకు తెలుగులో చెప్పగలుగుతారా? వృత్తి విద్యా నైపుణ్యం అని కూడా అనొచ్చు చూడండి. వృత్తి విద్యా కోర్సులు. వొకేషనల్ కోర్సెస్, వృత్తి విద్యా కోర్సులు ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ అంటే. ఓకే, వృత్తి విద్యా కోర్సులు అంటాం మనము వొకేషనల్ కోర్సెస్‌ని. సరేనా అండి? ఇంకొక కథకెళ్దాము. ఇంకొక లాస్ట్ కథ. 4 కథలు చెప్పుకుందాం. చూడండి, రవి ద స్కూల్స్ యంగ్ ఐటీ హెల్పర్. ఈ అబ్బాయి రవి అన్న అబ్బాయి, ఓకే, హీస్ ఫ్రమ్ కడప, 8th క్లాస్. జాయిన్డ్ ఏ బేసిక్ కంప్యూటర్ అండ్ గ్రాఫిక్ డిజైన్ వొకేషనల్ కోర్స్. ఈ అబ్బాయి ఏంటి, ఈ అబ్బాయికి చిన్నప్పటి నుండి కంప్యూటర్స్ అంటే ఇష్టం. కొంతమందికి ఒక్కొక్కటి ఇష్టం కదా, ఈ అబ్బాయికి కొంతమందికి రిపేర్లు చేయడం ఇష్టము. రైట్, కొంతమందికి తయారు చేయడం ఇష్టం ఉంటుంది. తయారు చేయడము వేరు, రిపేర్ చేయడం వేరు. తయారు చేయడం అంటే ఏంటి, కొత్తది సృష్టించడం. రిపేర్ చేయడం అంటే ఏంటి, ఉన్నది కరెక్ట్ చేయడము.
రైట్. ఈ అబ్బాయికి ఏంటంటే చిన్నప్పటి నుండి కొత్తగా ఏదన్నా చేయాలి కంప్యూటర్‌లో. గ్రాఫిక్ డిజైన్స్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది గదా! అలాగా ఈ అబ్బాయికి చేయడం ఇంట్రెస్ట్. సో, హి లెర్న్డ్ టైపింగ్, పవర్ పాయింట్ అండ్ మేకింగ్ సింపుల్ పోస్టర్స్. వెన్ హిస్ స్కూల్ ఆర్గనైజ్డ్ అన్ ఈవెంట్ వాళ్ళ స్కూల్ ఆర్గనైజ్ చేసినప్పుడు రవి డిజైన్డ్ ద ఈవెంట్ పోస్టర్స్ అండ్ సర్టిఫికేట్స్ యూజింగ్ క్యాన్వా. క్యాన్వా అన్నది ఒక టూల్ అన్నమాట. దాంట్లో ఏంటి అంటే పోస్టర్స్ కానీ, సర్టిఫికేట్స్ కానీ మీకు చూడండి ఆహ్, మీ స్కూళ్ళల్లో మీకు సర్టిఫికేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. అప్రిసియేషన్ సర్టిఫికేట్స్. వస్తాయి గదా! ఆ అప్రిసియేషన్ సర్టిఫికేట్స్‌ని డిజైన్ జేస్తూ ఉంటారు గదా! పైన ఇటు, అటు లోగో పెట్టి మధ్యలో కంటెంట్ అది రాసి చేస్తూ ఉంటారు గదా! అది కానీ లేకపోతే మీ స్కూల్‌లో ఏదన్నా పెద్ద ఫంక్షన్ అయితే గనక పోస్టర్స్ అవి ఉంటాయి గదా! ఈవెంట్స్ పెట్టినప్పుడు ఆ ఈవెంట్ పోస్టర్స్ అవి డిజైన్ చేయడము ఈ అబ్బాయికిష్టం. సో, అలాగా దాంతోటి పవర్ పాయింట్ అవి నేర్చుకొని, కంప్యూటర్ గ్రాఫిక్స్ అవి నేర్చుకొని, ఈ అబ్బాయి పోస్టర్స్ అవి డిజైన్ జేసి వాళ్ళ స్కూల్లో వాళ్ళకి. అంతకు ముందర స్కూల్లో వాళ్ళు ఏం జేసేవారంటే, బయట ఎవరికో వేరే వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి 500, 1000 అలాగా పే చేస్తూ ఉండేవారు. కానీ ఈ అబ్బాయి నేర్చుకోవడం వల్ల మీరొక కంప్యూటర్ ఇవ్వండి అంటే, ఎలాగో ఈ రోజుల్లో స్కూళ్ళలో స్కూల్ కానీ, కాలేజెస్ కానీ మినిమమ్ ఒక్క కంప్యూటర్ అన్నా ఉంటుంది కదా! ఆ కంప్యూటర్‌ని ఈ అబ్బాయి యూజ్ చేసుకొని ఏం చేశాడు అంటే, ఇప్పుడు శుభ్రంగా పోస్టర్‌లు అవి ఇవి చేయడం వల్ల స్కూల్‌కి ఆ అబ్బాయి ప్రతిభ ఏదైతే ఉందో, ఆ ప్రతిభ మొత్తం స్కూల్‌కి తెలిసింది. అండ్ స్కూల్‌కి కూడా ఖర్చు లేకుండా ఈ అబ్బాయి సహకారంతోటి వాళ్ళకి తోచినట్టు వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు ఈవెంట్స్. రైట్. హిస్ టీచర్ అప్రిషియేటెడ్ హిమ్ యాజ్ సూన్ యాజ్ హీ వాస్ హెల్పింగ్ క్లాస్‌మేట్స్ విత్ స్కూల్ ప్రాజెక్ట్స్. రైట్. సో, రవి అన్న అబ్బాయి కంప్యూటర్స్ నేర్చుకొని, గ్రాఫిక్ డిజైనింగ్స్. మీరు గ్రాఫిక్ డిజైనింగ్స్ అంటే చూస్తూ ఉంటున్నారు గదండీ! ఈ రోజున దీనికున్నంత గ్రాఫిక్ డిజైనింగ్ ఉన్నంత పిచ్చి ఇంక దేనికి లేదు. మీరు ఏ సినిమా అన్నా చూడండి బ్యాక్‌గ్రౌండ్ ఒక కామన్ బ్యాక్‌గ్రౌండ్ ఎసేస్తారు. గ్రాఫిక్ డిజైనర్ గ్రాఫిక్‌కి డిజైన్ గ్రాఫిక్ తోటి వాళ్ళు డిజైన్స్ తోటి ఇచ్చేస్తారు. అయిపాయి సినిమాలు. ఏ పెద్ద సినిమా అన్నా చూడండి 'బాహుబలి 1, 2' రైట్. 'హనుమాన్' సినిమా, లేకపోతే 'ట్రిపుల్ ఆర్' సినిమా మీరు ఏ సినిమా అన్నా చూడండి. పాత 'అతడు' మూవీ దగ్గర నుండి ఇప్పుడొచ్చిన 'ట్రిపుల్ ఆర్' లేకపోతే లేటెస్ట్‌గా వచ్చిన 'వార్ 2, వార్ 3' ఏ సినిమాలన్నా చూడండి మీరు. గ్రాఫిక్ డిజైనింగ్ అతి ముఖ్యమైన పార్ట్ కింద అయిపోయింది. రైట్. ఒకప్పుడు కూడా మన సినిమాల్లో యూజ్ చేసేవాళ్ళు. గ్రాఫిక్స్ కానీ, అవి కానీ. మీరు పాత రోజుల్లో కనుకను ఐయామ్ టాకింగ్ అబౌట్ 1950స్. ఓకే. అప్పుడు మీ తాతగారులు వాళ్ళు ఉన్న టైం అది. వాళ్ళు 'మాయాబజార్' కానీ, లేకపోతే ఇంకొన్ని సినిమాల్లో ఉంటాయి. అటు నుండి, ఇటు నుండి బాణాలేస్తారు. ఢమ్ అని జెప్పి పేలుతుంది. ఓ సౌండొస్తుంది. రైట్. దాంట్లోంచి ఓ కాకరబొత్తుల్లాగా కొన్ని వెలుగుతో కనిపిస్తాయి. ఇవన్నీ డిజైనింగ్సే. లేకపోతే హీరో ఒక కొండెత్తేస్తాడు. హనుమంతుడు ఒక కొండెత్తేస్తాడు. ఇవన్నీ డిజైనింగ్సే. ఆ రోజుల్లో టెక్నాలజీ వేరే ఉండేది. ఈ రోజుల్లో కంప్లీట్‌గా కంప్యూటర్ వచ్చిన తర్వాత అంతా గ్రాఫిక్ డిజైనింగే. రైట్. కంప్యూటర్స్ ఇటు సైడ్ గ్రాఫిక్ డిజైనింగ్ వెళ్ళాలి అనుకుంటే గనక దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ టాపిక్. మీరు వెళ్ళాలి అనుకుంటే ఎవరన్నా పిల్లలు. రైట్. చూడండి. రవి డ్రీమ్స్ ఆఫ్ బికమింగ్ ఏ గ్రాఫిక్ డిజైనర్ ఆర్ ఐటీ ప్రొఫెషనల్. సో, ఈ మొదలు వీళ్ళ అందరూ ఓకే. ఏదో ఉంది నేర్చుకుందాము, డబ్బులేదో వస్తాయి, సంపాదించుకుందాం పాకెట్ మనీ అని మొదలుపెట్టిన వాళ్ళే మెల్లమెల్లగా వాటి మీద ఇంట్రెస్ట్ వచ్చేసరికి వాటి మీద ఇంట్రెస్టే కాదు వాళ్ళ జీవితానికి ఒక డైరెక్షన్ కూడా దొరికిపోయింది వాళ్ళకి.
ఓకే. నేను ఈ సైడ్ చేస్తున్నాను. కాబట్టి నేను ఈ సైడ్ వెళ్ళిపోతాను నేను అని చెప్పి వాళ్ళ జీవితానికి ఒక గమ్యం, గోల్ అంటారు చూడండి. అది దొరికిపోయింది. ఇంకా వాళ్ళు ఆ గమ్యం సైడ్ పరిగెట్టడమే. ఓకే. బాయ్, బాయ్ సార్ లెసనా? ఇంకా 10 నిమిషాలు ఉంది గదండీ! అందరూ బాయ్ బాయ్ చెప్పి పారిపోతున్నారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఐటీ? సార్ ఐ యామ్ ఆల్సో ఏ ఐటీ లెర్నర్. ఇక్కడ ఎవరో మెన్షన్ చేశారు చూడండి. సూపర్, సూపర్ అమ్మా! సూపర్, సూపర్. ఇగో చూడండి ఇక్కడ. జెడ్‌పీహెచ్‌ఎస్ బాయ్స్ ఎవరో ఇచ్చారు. సార్ ఐ యామ్ ఐ సార్. సూపర్, సూపర్, సూపర్. మేము మేము మీ ద్వారా భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు యువతని చూడగలుగుతున్నాము. ఓకే. మన భారతదేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండడానికి కారణం ఎవరురా అంటే మనమే. యువత ఎవరైతే ఉన్నారో మా 10, 15 ఏళ్ల క్రితం మేము చేసాము. నెక్స్ట్ ఇంకా 10, 15 ఏళ్ల ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకో 10 ఏళ్ళు అయ్యేసరికి మీరు రెడీ అయిపోతారు. రైట్. స్టోరీస్ బాగున్నాయండి ఈరోజు. యెస్. స్టోరీస్ బాగున్నాయా ఈరోజు? ఫైనల్‌గా మనం మళ్ళీ పోస్ట్ పోల్ అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఇప్పుడు హౌ టు యూజ్ ది ఐటీ సార్. ఐటీని మీరు ఎలా యూజ్ చేయాలి అంటే గనక మీరు ఐటీ అంటే ఓకే. ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైతే యూజ్ చేయాలి అనుకుంటున్నారో థాంక్ యూ సార్. బై. అందరూ ఫస్టే పారిపోతున్నారు. 10 నిమిషాలు ముందరెళ్ళిపోతున్నారు అందరూ ఈరోజు. వాట్ హ్యాపెండ్? ఓకే. వీటికి కంప్యూటర్ కోర్సెస్ ఉంటాయండి. ఎవరు అడిగారు ఈ క్వెషను? లలిత, లలిత గారు అనుకుంటా. జీహెచ్ఎస్ వాళ్ళు అడిగారు. ఉయ్యాలవాడ ఏపీ వాళ్ళు అడిగారు. యెస్. లలిత గారు గూడా అడిగారు. లలిత గారు మిగతా వాళ్ళందరూ ఓకే. మిగతా వాళ్ళందరూ కూడా ఈ కంప్యూటర్ కోర్సెస్ ఉంటాయి. మీరు ఆ కంప్యూటర్ కోర్సెస్‌ని నేర్చుకుంటే ఆ సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఐటీ సైడ్ వెళ్ళొచ్చు. ఓకే. సో, ఈ మనం ఈ క్లాస్ నేర్చుకోవడం వల్ల ఇంపార్టెంట్ లెర్నింగ్స్ ఏం నేర్చుకున్నాము అంటే చూడండి. వొకేషనల్ కోర్సెస్ డు నాట్ రీప్లేస్ స్టడీస్. యాడ్ వాల్యూ. ఇది ఖచ్చితమైన విషయం. మేమేదో నేర్చుకున్నాము, డబ్బులు సంపాదించేసుకుంటున్నామా అంటే నో. ఇది మీకు ఒక డైరెక్షన్ చూపించడానికే. స్టడీస్‌కి రీప్లేస్‌మెంట్ కాదు. స్టడీస్‌కి రీప్లేస్‌మెంట్ ఎప్పుడూ ఉండదు. ఇవి ఏదైతే ఉన్నాయో మీరు చదువుకున్న చదువుకి యాడెడ్ అడ్వాంటేజెస్ ఇవి. ఈ వొకేషనల్ కోర్సెస్. ఓకే. ఎవ్రీ స్టూడెంట్ మీరు కనుక చూస్తే even as a student, you can learn skills that open career opportunities and make you independent. దీనివల్ల మెయిన్ ఏంటి అంటే మీరు ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అవుతారు. అంటే ఏంటి అంటే మీ అంతట మీరు డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెడితే ఏమవుతుంది అంటే అప్పుడు మీరు కావాలి అనుకున్నది మీరు కొనుక్కోవచ్చు, చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మీరేదో షాప్ పెట్టాలి అనుకుంటున్నారు. మీరు డబ్బులు సంపాదించుకున్నారనుకోండి. మీరు ఎవరి మీద ఎవరి దగ్గర అప్పు చేయక్కర్లేదు. ఎవరి మీద బర్డెన్ పెట్టక్కర్లేదు. మీ పేరెంట్స్ మీద మీ అంతట మీరే నిర్ణయం తీసుకోగలుగుతారు. ఓకే. డన్ అని చెప్పి. రైట్. మనము 4 స్టోరీలు చెప్పుకున్నాం కదా! చూడండి. అనన్య స్టోరీ. ఎ స్మాల్ స్కిల్ లైక్ టైలరింగ్ క్యాన్ లీడ్ టు బిగ్ క్రియేటివ్ కెరియర్. మనము చూస్తాము. ఓహ్! ఇది కుట్టు పనే గదా! అని. అది కుట్టు పని కాదు. దానితోటి బిగ్ కెరియర్, క్రియేటివ్ కెరియర్ ఆపర్చునిటీ వచ్చింది ఆ అమ్మాయికి. అనన్యకి. అలాగే అర్జున్. అర్జున్ క్యాన్ మేక్ స్టూడెంట్ సెల్ఫ్ రిలయంట్ ఈవెన్ బిఫోర్.
సెల్ఫ్ రిలయంట్ అంటే ఏంటంటే ఆ అబ్బాయి అంతటా ఆ అబ్బాయే సంపాదించుకుంటూ ఇప్పుడు ఆ అబ్బాయి కాళ్ళ మీద ఆ అబ్బాయి నిలబడే పరిస్థితికి వచ్చాడు. ఇది అర్జున్ స్టోరీలో మనం చూసింది. మీనా మీనా అమ్మాయి స్టోరీలో చేసింది ఏంటి మనము? వొకేషనల్ కోర్సెస్ క్యాన్ టర్న్ హాబీస్ ఇంటూ బిజినెస్. మనం వొకేషనల్ కోర్సెస్ లో మీనాకి వంట ఇష్టము, వంట కదా అమ్మాయి. ఆ చిన్న హాబీనే ఏమైంది ఇప్పుడు ఆ అమ్మాయికి ఫ్యూచర్ లో ఒక ఫ్యూచర్‌లో ఒక క్యాఫే పెట్టాలన్న ఆలోచనకొచ్చింది. అంటే ఏంటి? చిన్న హాబీ ఆ అమ్మాయికి ఒక బిజినెస్ పెట్టే ఐడియా వచ్చేంత తోడ్పడింది. రైట్. అలాగే రవి ఎగ్జాంపుల్ తీసుకుంటే డిజిటల్ వొకేషనల్ కోర్సెస్ క్యాన్ ప్రిపేర్ యూ ఫర్ మోడర్న్ కెరియర్. ఇప్పుడు మనకి అవసరమైన డిజిటల్ కోర్సెస్ ద్వారా రవి స్టోరీలో మనం నేర్చుకుంది ఏంటి అంటే, ఈ రోజులకి అవసరమైన టెక్నాలజీస్‌కి నేర్చుకోవడానికి కూడా ఆ అబ్బాయికి ఒక దారి దొరికింది. రైట్. ఐటీ మీనింగ్ పైన నేను టైప్ చేశానండి ఐటీ అంటే. యాహ్! ఇక్కడ చూడండి ఐటీ మీన్స్ ఎవరో ఇక్కడ టైప్ కూడా మళ్ళీ పెట్టారు గూడా. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఏపీ సీఎం గారు ఆల్‌మోస్ట్ ఎప్పటి నుండి 1995 నుండి తరచుగా వాడే పదం ఇది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఐటీ, ఐటీ అని చెప్పి. రైట్. ఓకేనా అండి. అయితే మళ్ళీ మనము మన రేపటి క్లాస్‌లో కొత్త టాపిక్, కొత్త కథలతోటి వద్దామప్పుడు. ఓకేనా అండి అందరికి? ఇన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేటివ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంటే కలెక్టర్లు అవుతారు కదండీ! వాళ్ళందరూ కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో క్లియర్ చేసిన వాళ్ళు. ఇక్కడ మొత్తం 3 ఉంటూ ఉంటాయి. ఐఏఎస్ అని ఉంటుంది. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. దాని తర్వాతేమో ఐపీఎస్ అని ఉంటుంది. ఇండియన్ పోలీస్ సర్వీస్. దాని తర్వాత ఇంకొకటి ఉంటుంది ఐఆర్ఎస్ అంటారు మూడోదాన్ని. ఓకే. ఐఆర్ఎస్. ఐఆర్ఎస్. ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అంటాం మనము. ఈ ఇన్‌కమ్ టాక్స్ వాటిల్లో ఉంటాయి కదండీ! ఇన్‌కమ్ టాక్స్ కంపెనీసు అవి ఉంటాయి గదా! వాటిల్లో జాబులొస్తాయి వాళ్ళకి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐఆర్ఎస్ చేస్తే. ఓకేనా అండి అందరికి? చలియే బాయ్ అండి. అగైన్ ఇట్ వాస్ గుడ్ అండ్ సూపర్ ఫ్రమ్ జెడ్‌పీహెచ్‌ఎస్ ట్రిపుల్ ఐటీ. ట్రిపుల్ ఐటీ. ఒక్క నిమిషం అండి. ట్రిపుల్ ఐటీ. ట్రిపుల్ ఐటీ ఫుల్ ఫార్మ్ మీకు ఏదన్నా సరే డౌట్ వస్తే చూడండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇండియన్ ఇండియన్ ఇన్‌స్టి ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సరేనా అండి? ఓకే అండి. అందరికీ బాయ్. గోకుల్ యూ కెన్ స్టాప్ రికార్డింగ్.